ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావడం ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇది ఒక పండగ అండి, పసుపు పండగ. మాదొక అదే విధంగా చూస్తే వాళ్ళు ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాట్ 175 మాయే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తామంటారు, అన్ని పథకాలు అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. పథకాల్లో మాకు తెలిసిన ఏం లేవు. అమ్మఒడి, నాకు 2 పిల్లలు. నా పిల్ల ఇంజనీరింగ్ చేస్తే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తే 20,000 ఎగ్గొట్టాడు. పిల్ల ఇంటికాడ ఉంటుంది. మా పిల్ల డిప్లొమా చేశాడు మా బాబు. సరే, మా తమ్ముడు పిల్లగాడు ఉన్నారు, వాడు చిన్నపిల్లలు. నీ నేరుగా నీ ఇంటికి వస్తాయన్నాడు. ఏంటది? అమ్మఒడి మేనమావలు ఇస్తాం మేము తీసుకుంటాము అన్నారు. మరి మా పిల్లగాళ్ళు 2 పిల్లగాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు పిల్లగాడు. వాళ్ళలో ఒకళ్ళని ఆపి ఒకళ్ళకి ఇచ్చాడు. 15,000 నేరుగా అంటే 14,000 ఇచ్చారు. మరి ఇంకో పిల్లగాడిని మేము ఆశపడే ఓట్లు వేసింది, మరి ఇంకో పిల్లగాడిని ఏంటి? మరి అది నువ్వు చెప్పకపోతే మేము చంద్రబాబు గారు వేసుకునేవాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటున్నాడు కదా, మొన్న కొడాలి నాని కూడా అంటున్నాడు, ఎంతమంది వచ్చినా కానీ ఈసారి అధికారంలోకి మేమే వస్తాము, పందులు గుంపులకు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు మనం తగులు ఆడుకుంటాం కండి, మన పేటలో మన ఇద్దరం. నీకు 10 మంది ఉంటే నాకు 2 ఉంటే మీరు పందుల్లాగా వస్తున్నారా, మేము సింగిల్గా వస్తాం, తేల్చుకుందామా అని అంటాం. తేల్చుకుందాం మాటలు కాను పనులకి చాలా తేడా. వాళ్ళు కూడా అంటున్నారు 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తాము అని. ఏ ప్రాంతం చేశారు? ఏది చేశారు? సరే, చంద్రబాబు గారు వద్దు సార్, చంద్రబాబు గారు వద్దు, నువ్వు ఒక రాజధాని చేశాడు, మరి ఏ రాజధాని కావాలి? ఒకటి కట్టావా? సగమైనా సరే, ఆయన కట్టింది పై కప్పైనా నీకు నచ్చింది ఆడ కట్టు, నీకు మొన్న అదే విధంగా చూస్తే మొన్న అంబటి రాంబాబు కూడా అంటుంది, ఏదైతే ఉందో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు, ప్రతి పేదవాడి కడుపు నింపటం, గుడ్లు ఇవ్వటం, గూడు ఇవ్వటం, అంటే ఈ 3 మేము ఇస్తున్నాము అని అంటున్నారు. వైద్యం ఇచ్చామంటుండ్రు, విద్య ఇచ్చామంటుండ్రు, ప్రతి ఒక్కరికి పథకాల రూపంలో ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదా. మన పుట్టిన కాడి ఎవరు ఇవ్వలేదా? వీళ్ళే ఇచ్చారా? ఏమి ఇచ్చారు చెప్పారు? మన పుట్టిన కాడి వైద్యకం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, డబ్బులు కాదు ఇబ్బందిగా ఉంటే ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. వీటిలో ఏమన్నా మార్పులు చేశారా? చెప్పమని నమ్మటం బాబు. ఇంకేం చేశారు వీళ్ళల్లో? మన మారినా ఏమన్నా మారిందా? పిల్లగాళ్ళు చదవాలండి, లేనోళ్ళు ఉండోళ్ళు, పనులు దొరకాలండి. ఈ మట్టి ఇటుపోతే డబ్బులు రావాలి, ఆ మట్టి అడిపోతే ఇవన్నీ అమ్ముకుంటే కాదు, మేము బతకాలి. కూలోళ్ళం పనులు ఇదిగో వీళ్ళందరూ పనులు ఉంటే వస్తారు ఈ మీటింగ్లకి, రారు. హ్యాపీగా ఉంటే రారు, వీళ్ళు చేస్తున్నారు. ఎందుకు వస్తారు? కుదరదు. ఇదైనా గెలిపించుకుందాం, ఈసారి అయినా చూద్దాం బై ఛాన్స్ అని. ఒక ఛాన్స్ అని అడిగాం, ఇంకో ఛాన్స్ అడుగుతాం.